హిందూ బంధువులారా, అందరికీ జై శ్రీరామ్. నేను చెప్పబోయేది ఏంటంటే, మీకు ఈ బోర్డు కనిపిస్తుంది కదా, ఈ బోర్డు మీద ఏముంది? హిందూ యువతులారా తస్మాత్ జాగ్రత్త, లవ్ జిహాదీ ఉచ్చులో చిక్కుకోవద్దు, ఫ్రిడ్జ్లో మాంసం ముద్దలా మారొద్దు, విదేశీ సంస్కృతి వద్దు, స్వదేశీ సంస్కృతి ముద్దు, జై భవానీ జై శివాజీ. ఇటువంటి బోర్డులు మన ఇంటింటికి ఒకటి తలిగించినా కూడా మన హిందువుల ఇంకా జాగ్రత్త వస్తలేదు. అంటే చెప్తున్నారు, ఇటువంటి బోర్డులు ఎక్కడనో ఒక దగ్గర కనిపిస్తున్నాయి. ఆ ఏ ఊరు వాళ్ళో ఎవరో ఏమో తెలియదు, కానీ ఈ బోర్డు పెట్టి చాలా మంచి పని చేసిరు. ఇంకో బోర్డు కూడా పెట్టాలన్నమాట. ఏం బోర్డు పెట్టాలంటే, అది హిందువులు ఎవరైనా కానీ అన్యమతస్థుల దగ్గర ఎటువంటి వస్తువులు, తినేవి కానీ, తొడుక్కునే బట్టలు కానీ, కాళ్ళకి వేసుకునే చెప్పులు, షూలు కానీ, లేకపోతే రోజు తినే కూరగాయలు కానీ, మళ్ళీ పళ్ళు కానీ, దేవునికి ఎక్కించే పువ్వులు కానీ, ఆ పువ్వులను కూడా ఉమ్ముతో పెట్టి దాన్ని దండలో గుచ్చుతుంటారనమాట. అది ఎంతమంది చూసిరా ఎంతమంది చూడలేరా నాకు తెలియదు. నేనైతే చూసినా కాబట్టి మన హిందువుల ప్రతి ఒక్క హిందువులకు నేను ఏం చెప్తుంటా అంటే, కొనకండి అని చెప్తుంటా అనమాట. ఆ కొండగొర్ల దగ్గర కానీ, ఈ ముస్లిం పందులు, ఈ ఎవడెవడైతే జిహాదీ చేసే పందులు ఉన్నాయో, నేను ముస్లింలకు అందరికీ అని చెప్తలేను. ముస్లింలు కూడా నా ఛానల్ని ఫాలో చేస్తారు కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకురు, నాకు తెలుసు ఆ విషయం. కాబట్టి నేనేమంటున్నా అంటే, ముస్లింలు కూడా అందరు చేస్తలేరు, ఆ విషయం నాకు కూడా తెలుసు. చేసేవాళ్ళు మాత్రం చాలామంది ఉన్నారు. కొంతమంది మాత్రమే అటువంటి పనులు చేయరు, కానీ మిగతా ముస్లిం పందులు అయితే, ఈ ఎవరెవరైతే జిహాదీగాళ్ళు ఉన్నారో మన హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేసి వాళ్ళు ఎంబడి పడతా ఉంటారు. ఇక ఆ అమ్మాయి ఎక్కడ పోతుంది, ఏం కథ మొత్తం గ్రహిస్తారు. ఇంకా ఒక్కరోజు 2 రోజులు 3 రోజులు చూస్తారు. ఇక దాని తర్వాత డైరెక్ట్గా అటాక్ చేస్తాం, చాలా అయిపోతుంది అనమాట. ఎట్లా అటాక్ అంటే, హలో హలో అనుకుంటా, లేకపోతే చూసుకుంటా, ఆమె సైగలు చేసుకుంటా, ఆమె ఎంబడి పడుతూ ఉంటారు. అట్లా లవ్ జిహాద్ చేసి ఈ బోర్డు ప్రకారం నడుస్తుంటుంది కథ. అయితే నేనేమంటున్నా అంటే, మన హిందువుల ఉన్న అమ్మాయిల్ని కూడా పెంపకంతో కూడా ఉంటుంది. అమ్మ నాన్నలు కూడా కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. మన అమ్మాయి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిందంటే ఏం చేస్తుంది, ఎక్కడ పోతుంది, కొద్దిగా గ్రహించి ఇట్లా కాకుండా మనమే చూసుకోవాలన్నమాట. మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. అంటే ఈ ముస్లిం పందుల దగ్గర ఎవరు కూడా ఏం కొనవద్దు. మన ఆరోగ్యం పాడైపోవాలంటే ముస్లిం పందుల దగ్గర బిర్యానీలు, పండ్లు, పువ్వులు, పలారాలు, కూరగాయలు ఇవన్నీ కొనుక్కొని మనము తొందరగా డౌన్ అయిపోతున్నాం అనమాట. మనకు పిల్లలు పుట్టకపోవడానికి కూడా కారణం ఈ ముస్లిం పందులే. వాళ్ళ డాక్టర్లు, వాళ్ళ